హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది. పెళ్లి పనులు ఇంకా ఇంట్లో పనులు ఉండడం వలన. సో మా దాంట్లో అంటే మా క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ లంబాడి అనమాట. సో మా దాంట్లో ఒడుగు ఎలా చేస్తారో అబ్బాయి వాళ్ళ ఇంట్లో అనేది ఈ వీడియో అనమాట. సో నేను వచ్చే ముందే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇది మా దాంట్లో చూర్ము అంటారు. అంటే బియ్యం పిండిని మనం జొన్న రొట్టెలు ఎలా చేస్తామో పిండి కలిపేసి అలా రొట్టెలు చేసి ఆ తర్వాత ఒక వేడివేడి రొట్టెని వెంటనే ఇలా చూడండి వీటిలో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం మెత్తగా కాల్చేసి, మరీ గట్టిగా కాల్చకూడదు, ఇలా మెత్తగా కాల్చేసి దానికి సరిపడా బెల్లం పళ్ళకొట్టి ఒక బేషన్లో వేసేసి మొత్తం ఇలా కలిపేసి మొత్తం మిక్స్ చేస్తారు బెల్లాన్ని, అలాగే ఈ రొట్టెని అనమాట. దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేస్తారు లాస్ట్లో. సో అప్పటికప్పుడు అంటే ఇది ఫస్ట్ బెల్లాన్ని అయితే పళ్ళకొట్టి ఆ తర్వాత రొట్టెల్ని అప్పటికప్పుడు కాలుస్తూనే వెంటనే అలా తెంపేసుకుంటూ వేసేసేయాలన్నమాట. సో ఇక్కడ జొన్న రొట్టెలు కాకుండా బియ్యం పిండి రొట్టెలు అనమాట ఇవి. సో ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ నేను వచ్చే ముందు స్టార్ట్ చేయడం వల్ల నేను చూపించలేకపోయాను. సో ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద అయితే చేయితోనైతే చేస్తుంది మా పిన్ని. సో చేతికి కొంచెం నీళ్ళు తడుపుకుంటూ చేస్తున్నారు. అలాగే ఒక కడాయిలో కొంచెం నెయ్యి కూడా గడ్డగట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టింది. సో అది మెల్ట్ అయ్యే వరకు అలా పక్కన పెట్టాము వేరే స్టవ్ మీద. సో దీని పెన్నం మీద ఇలా మనం రొట్టెలు చేసి కాల్చుకోవడమే, మరీ గట్టిగా కాల్చకుండా ఇలా కొంచెం పచ్చిగా లేకుండా మెత్తగా ఉండేట్టు కాల్చుకోవాలి. సో స్టార్టింగ్ ఇక్కడ నేను కొంచెం మిగిలిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లోనే మళ్ళీ కొంచెం రొట్టెలు తక్కువ అయ్యాయని మళ్ళీ చేస్తున్నారు. ఆ వేడి నీళ్ళలోనే మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. బియ్యం పిండిని జల్లించి మనకి ఎంత పిండి అయితే ఎన్ని రొట్టెలకి కావాలో అన్ని రొట్టెలకి సరిపడా మనం కొంచెం ఒక గ్లాసు లేదా 2 గ్లాసులంత నీళ్ళు వేసుకొని ఇలా మనం ఈ కొంచెం బేషన్లో బియ్యం పిండిని వేసేసుకుని ఈ మసిలిన నీళ్ళని పోసేసుకుంటూ ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని మనం కలుపుకుంటూ ఫాస్ట్గా తిప్పుకోవడమే, మరి మెత్తగా కలుపుకుండా ఇలా కొంచెం చూడండి మనకి చేతితో పట్టుకోగానే ముద్దలాగా ఉంటే సరిపోతుంది. ఇది ప్రాసెస్ అయితే చాలామందికి తెలుసు, కాకపోతే మేము ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంతేనండి, మనం జొన్న రొట్టెలు ఎలాగో చేస్తాం కదా, చాలామందికి తెలుసు. అండ్ మా దాంట్లో కూడా అయితే చాలామందికి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అలా చేసిన తర్వాత పిండిని కలుపుకున్నాక కొంచెం చల్లనీళ్ళని తడుపుకుంటూ కొంచెం పిండిని తీసేసుకొని ఇలా మనం మెత్తగా కలిపేసుకొని ఇలా రౌండ్ చిన్న ముద్దలాగా చేసేసుకొని ఆ తర్వాత ఇందాక చూపించినట్టుగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేతిని చేసుకోవచ్చు, లేదా మనకి కింద ఒక కవర్ పైన ఒక కవర్ పెట్టి ప్లాస్టిక్ కవర్ పెట్టి మనం చపాతీ కర్రతోనైనా రౌండ్గా చేసుకోవచ్చు, లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాతో అయినా కొంచెం ఆయిల్ని రాసేసి అలా కూడా చేసుకోవచ్చు. అదైతే మా దాంట్లో చాలామందికి తెలుసు డబ్బాతోని ఎలా చేస్తారనేది. సో ఇక్కడైతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా మా పిన్ని అయితే చేస్తుంది మెల్లిగా. సో ఆ తర్వాత కొంచెం ఇలా మనం చేసేసుకొని పెన్నం మీద వేసి ఆ తర్వాత చూడండి ఇంతేనండి ప్రాసెస్. అలా వేడిగా చేస్తేనే మనకి ఇవి కలపడానికి వస్తుంది, ముద్దలు చేయడానికి. సో మనం అప్పటికప్పుడు మనకి బెల్లం సరిపోయిందా లేదా ఒకసారి కొంచెం చూసుకోవాలి. సో అలా చూసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం వీటన్నిటిని కూడా మనం కొంచెం ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి. మనకి ఇట్లా 2 చేతుల మధ్య ఇలా పట్టుకొని ముద్ద కట్టగానే కట్టేలాగా, అంటే మనం ఉండలు చేస్తాం కదా లడ్డూలు కానీ, అవి అలా చేసినప్పుడు ఎలా వస్తుందో సేమ్ అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇది ఒడుగు టైంలోనే కాదు, మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకుని అయితే తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసేసారు. నేను కొంచెం బయట వెళ్ళేవచ్చు లోపల. ఆ తర్వాత చిన్న కుడుమల్లాగానే చేసుకోవచ్చు, లేదా మీకు ఇదైతే ఒడుగు కోసం కాబట్టి ఇలా మనకి పాతకాలం పద్ధతులు అయితే బిందెలు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు మాకు ఇది సిటీలో కాబట్టి ఇక వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా చూడాలి ఇక్కడ. ఎందుకంటే క్యాస్ట్ వైజ్గా వేరే విధంగా చేస్తారు. మా దాంట్లో వేరే విధంగా చేస్తారు, మా పిన్ని వాళ్ళ దాంట్లో వేరే విధంగా చేస్తారు.
మా దాంట్లో అయితే ఇలా ముందే ఉండలు అంటే ముద్దల్లాగా కట్టేస్తారు. దీన్ని చూర్మం అంటారు. ఇది మనకి రాగుల పిండి ఉంటుంది కదా! రాగుల పిండితోని అది ఇట్లా సేమ్ రొట్టెల్లాగా చేసుకొని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. లేదా మనకి సజ్జలతోనైనా చేసుకోవచ్చు. సో, ఇదేనండి. నెక్స్ట్ ముద్దలు చేసి పక్కన పెట్టేసాక ఒక పీట మీద మనకి ధాన్యం బస్తా ఏదన్నా బియ్యం కానీ, జొన్నలు కానీ ఏదన్నా ఒక బస్తాని ఇలా సగానికి పెట్టేసి దాని ముందు ఈ విధంగా చూడండి. ఇక్కడ మీకు ఒక ఇత్తడి బిందె కనిపించింది కదా! చిన్న రౌండ్‌ది. దాంట్లో కొంచెం నీళ్ళు ఫుల్‌గా నింపేసి దానిపైన ఇది గున్నో అంటారంట. సో, ఇది కప్పేస్తారనమాట మా దాంట్లో. ఇది కప్పేసి దాంట్లో ఒక రూ. 5 కాయిన్ ఏస్తారు. సో, అది వేయడం మర్చిపోయారు. అది తర్వాతేస్తారు. ఇక్కడ నేను తీసుకొచ్చి ఇస్తాను చూడండి వాళ్ళకి. అప్పుడిస్తారు. దాంతో పాటు ఈ స్టీల్ బిందె కూడా ఇంకోటి చిన్న సైజు అది చెంబు, ఇత్తడి చెంబు ఉంది కదా! అది కూడా పెడుతున్నారు. సో, నేను కూడా చూడడం ఫస్ట్ టైమ్ అనమాట ఈ ప్రాసెస్ అయితే. మా దాంట్లో మా అంటే మా సైడ్ వచ్చేసి బానోతు. హ్మ్. ఇప్పుడు ఇది మీకు వీడియోలో చూపించేదొచ్చేసి జాటోతు వాళ్ళ సైడ్ అనమాట. ఇక్కడైతే నాకిదంతా కొత్తేనండి. నాకు పూర్తిగా అయితే ఏమీ తెలీదు. మా పిన్ని వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా నానమ్మ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళైతే చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తే నేను అదంతా కూడా రికార్డ్ చేస్తూ చూస్తున్నాననమాట. ఒక సైడ్ అయితే అది గిన్నె పెట్టడం కోసం పొయ్యిని కూడా రెడీ పెట్టుకున్నాము. మనకి పల్లెటూర్లలో అయితే మనకి పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు పెడతారనమాట. బియ్యం, అన్నం వండడానికి 3 లేదా 5 పెడతారు. సో, అది సిరిస్త ప్రకారం అయితే పెడతారు మన సాంప్రదాయం ప్రకారం. సో, ఇక్కడైతే మేము ఇలా గిన్నెలైతే పెడుతున్నాము. ఇప్పుడు ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా మనకి ఒడుగు ముందు అంటే అబ్బాయికి పెళ్ళికొడుకుకి మనకి చిన్న సూదితోని అది వాత పెడతారు. సో, దానికి ముందే జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడైతే పొయ్యికి నేను పసుపు రాసేసి కొంచెం కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. ఏదైతే నేను ఒక వీడియోలో చెప్పాను కదా! మేము ఇక్కడ కొన్న పొయ్యి అనమాట. ఊర్లలో అయితే మనకి మట్టితోని చేసిన పొయ్యిలుంటాయి. సో, వాటి మీద చేసుకుంటారు. ఇక్కడ మాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి దీని మీదే చేస్తున్నాము. సో, కొంచెం అలా నేను పసుపు, కుంకుమలతోని చిన్నగా ముగ్గులాగా ఇలా లైన్స్ లాగా వేసేసాను 2 సైడ్స్ కూడా. ఇక్కడైతే ఇది పెద్దమ్మ తీసుకొచ్చి నీళ్ళైతే కొన్ని నీళ్ళు అన్నం వండే గిన్నెలో అయితే వేస్తుంది. అంటే మన లంబాడి క్యాస్ట్‌లోనే ఇంకా వేరే వేరే కులాలుంటాయి కదా! సో, ఆ కులాల ప్రకారం అయితే వేరే విధంగా అయితే ఈ ఒడుగు అనేది జరుగుతది. అంటే కొంచెం తేడా ఉంటుందనమాట ప్రాసెస్‌లో. అది నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. ఒకవేళ మీకు మీ సైడ్ ఎలా జరుగుతది కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇప్పుడైతే నేను ఈ పొయ్యి మీద ఎక్కించే గిన్నెకి కూడా నేను కొంచెం పసుపు రాసేసి 3 చోట్ల చుట్టూ కూడా 3 సైడ్లు పసుపు రాసేసి కొంచెం కుంకుమ బొట్లయితే పెట్టేస్తున్నాను. సో, యాక్చువల్‌గా అయితే ఇక్కడైతే మేము గిన్నె పెడుతున్నాము. కానీ పల్లెటూరులో సైడ్ అయితే మనకి బిందెలు, ఇత్తడి బిందెలు ఉంటాయి కదా! ఇత్తడి బిందెలు పెడతారు. లేకపోతే ఇత్తడి బిందెలు ఒకవేళ అవైలబుల్ అంటే అందుబాటులో లేకపోతే మనకి స్టీల్ బిందెలు ఉంటాయి కదా! ఆ స్టీల్ బిందెలనైతే ఒక 3 ఎక్కిస్తారనుకుంటా నాకు తెలిసి. 3 లేదా 1 ఎక్కిస్తుండొచ్చు మేబీ ఇప్పుడు. నాకంత ఐడియా లేదు. మీ సైడ్ కూడా ఎలా జరుగుతుందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అన్నీ ముందే రెడీ చేసుకుంటున్నాము. సో, ఇక్కడ ఇది ఒడుగు ప్రాసెస్‌లోనే ఏది అంటే ఇది మనకి పొయ్యి మీద గిన్నె పెట్టడం ముందా? లేకపోతే వాత పెట్టడం ముందా? అనేది నాకు కరెక్ట్‌గా అయితే తెలీదు. సో, పెద్దమ్మ వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలానే చేశాను నేను. ఫస్ట్ అయితే పొయ్యి అయితే వెలిగిచ్చేసాను. గిన్నె ఇంకా పెట్టలేదు. సో, గిన్నె అది పొయ్యి వెలిగించే లోపల ఇక్కడ ఇంకో ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఇది కొంచెం కడాయిలో నీళ్ళు పోసి, బెల్లం వేసి, ఆ తర్వాత బియ్యం పిండి ఉంది కదా! ఆ బియ్యం పిండిని వేసేసి ఇలా మనకి హల్వా టైప్‌లో చేసేస్తారు. ఇది మా భాషలో అయితే లప్టీ అంటారు. సో, అదనమాట. అది కొంచెం ఇలా కొంచెం ఉడికించేసి, చిక్కగా ఉడికించేసి దింపేస్తే అయిపోతుంది. ఒక గిన్నెలో వేసేసుకొని రావడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో, అది అక్కడ అయ్యేలోపు ఇక్కడ ఇంకో సైడ్ ఇంకోటి జరిగిపోతుంది. సో, అది అంతేనండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇక్కడ మనకి బియ్యం సంచి పెట్టారు కదా! ఆ బియ్యం సంచికి ముందు ఇలా ఆవు పెంటతోని ఇలా అలుకుతారనమాట రౌండ్‌గా. సో, మనకి ఊర్లలో అయితే మనకి నేల మీదనే చేస్తారు. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఇంటి ముందు ఏ ప్లేస్ అయితే ఉందో ఇక్కడ మనకి బండలుంటాయి కాబట్టి సో, దాని మీదనే ఇలా కొంచెం
రౌండ్గా వచ్చేలాగా చిన్నగా ఇలా పేడతో అలుకుతున్నారు. సో అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చేయాలన్నమాట ఇది. సో కాబట్టి ఇక్కడ పెదనాన్న అయితే ఇలా కొంచెం అలుకుతున్నారు. సో ఎక్స్ట్రా ఉన్న పెండనైతే ఇలా తీసేస్తారు. మనకి భూమి మీద అయితే నీట్గా వస్తుంది. సో ఇది కాబట్టి మనకి బండలు కాబట్టి ఇలా వచ్చింది. సో కొంచెం లైట్గా వాటర్ వేసి ఇలా వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బియ్యం పిండి కానీ లేకపోతే మనకి జొన్న పిండి ఉంటుంది కదా, ఆ జొన్న పిండితోని దీనికి ముగ్గేస్తారనమాట. ఇది మా క్యాస్ట్లో ప్రాసెస్ అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఏంటంటే మనకి స్ట్రైట్గా ఒక లైన్ అడ్డంగా ఒక లైన్ వేసేసి చుట్టూ సర్కిల్ లాగా వేసేస్తారు అంతే. సో అది మన అంటే ఏ దేవుడికైనా సరే అంటే మా క్యాస్ట్లో దేవుడికి ఇలానే అనమాట చేస్తారు. ఇక్కడ చూడండి వేస్తున్నారు కదా, సో ఇదే అనమాట ఇలా లైన్. ఇంకా మంచిగా నీట్గా వేయాలనుకుంటే ఇంకా నీట్గా వేయచ్చు వేయడం వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ అయితే కొంచెం సరిగా రావట్లేదు అనమాట పెదనాన్నకి. సో ఆయనకి వచ్చిన విధంగా అయితే కొంచెం పర్లేదు, బాగానే వేశారు. రౌండ్గా సర్కిల్ వేసేస్తారు. ఇలా వేసేసి నెక్స్ట్ మనకి స్టార్టింగ్ మనం ఇత్తడి బిందె ఉంది కదా, ఆ ఇత్తడి బిందెని తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట దీనిపైన. అయితే దీన్ని ఏమంటారు అంటే మా భాషలో చాకోపూరేరు అంటారు. అంటే దేవుడికి ఇలా ముగ్గు అనేది వేస్తారు కదా మన దాంట్లో. అంటే తెలుగులో ఏమంటారు, మనం అమ్మవారికి కలశం పెట్టడానికి ఏ విధంగా అయితే ముగ్గు వేసి అలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. పెండ అలికేసి ఆ తర్వాత మనం ఇలా ముగ్గు పెట్టేసి ఇవి ఇందాక నేను నీళ్ళతో ఉన్న ఈ చిన్న ఇత్తడి బిందె లోపల ఒక 5 రూపీస్ కాయిన్ అనమాట అలా వేసేసి పైనకించి ఇది గొన్ను అంటారు మా భాషలో. ఇలా అంటే మా కల్చర్కి సంబంధించింది ఇది. ఇప్పుడు వేశారు చూడండి కాయిన్, 5 రూపీస్ కాయిన్ అలా వేసేసి దాని ముందు దీపం పెట్టేస్తారు అంతేనండి. నెక్స్ట్ ఇక చూడండి ఒక చిన్న స్టిక్ అంటే ఒక కర్ర, చిన్న సన్నటి కర్రలో సన్న సూది అనమాట. కొత్త సూది వాడతారు ఇక్కడ వాత పెట్టడానికి, పాత సూదులు వాడారనమాట. అప్పుడే మళ్ళీ కొత్తది తీసుకొస్తారు. సో ఇది స్టిక్ ఎందుకంటే అది సూది కాల్చేటప్పుడు మనకి చేయి డైరెక్ట్గా పెట్టి కాల్చలేం కాబట్టి ఇక్కడ చూడండి ఆ సూదిని ఈ విధంగా కుచ్చేసి అక్కడ హోల్ ఉండే సైడు మనకి హోల్ ఉండేది బయట వైపు ఉంటుంది. అది మనకి కుచ్చుకునేది వచ్చేసి లోపల సైడ్ కర్ర లోపల గుచ్చేస్తారనమాట. సో అది అయ్యేలోపు నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం పొయ్యి వెలిగించాం కదా, ఆ పొయ్యి వెలిగించి చాలాసేపటికి ఇక్కడ ఈ అన్నం గిన్నె అయితే ఇక్కడ 5 మెంబర్స్ పెడతారు. ఇక్కడ చూడండి పెద్దమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరు కలిసి ఇదైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇది అన్నం వండడానికి అనమాట, ఇది ఎక్కిస్తుంది. ఇది కూడా వడుగులో భాగమే. నేను ఇందాక చెప్పాను కదా మా ఊర్లలో అయితే ఎక్కువ బిందెలు పెడతారని. సో ఆపోజిట్లో మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఫోటోషూట్ ఆయన అక్కడి నుంచి తీస్తున్నాడు. సో నేను వచ్చేసి అటు సైడ్ ఉంటే అడ్డం ఉంటున్నాను చెప్పేసి నేను ఇటువైపు ఉన్నాను అనమాట. సో కొన్నిసార్లు అయితే నా ఫోను ఇక పట్టుకునే వాళ్ళు లేరు, కొన్ని వాళ్ళకి ఇచ్చేసరికి వీడియో అయితే కొంచెం అటు ఇటుగా అయింది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి స్టార్టింగ్లో నేను బియ్యం పిండి రొట్టెలు చేసి ముద్దలు చేశారు కదా, ఆ ముద్దలు స్టార్టింగ్ చేయకూడదంట, అవి తర్వాత చేస్తారు. సో ఆ ముద్దలన్నీ కూడా కొంచెం అంటే పళ్ళ కొట్టేసి అలా బేషన్లో వేశారు చూడండి. అక్కడ మీకు బేషన్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాత ఎవరికైతే పెడతారో ఇద్దరికి అనమాట. సో ఇక్కడ చూడండి ఇద్దరి అన్నతమ్ముళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒకటేసారి పెట్టేస్తారు అడుగు చేసి. సో ఇద్దరి కోసం ఇలా పీటలు వేసి ఇలా మనకి పట్టు పంచలతో కూర్చోపెడతారు. ఇక్కడ చూడండి అంటే ఒకవేళ ఒక్కరే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఒకటే అబ్బాయి ఉన్నారనుకోండి, ఒక పీట మీద ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకొక పీట మీద ఏంటంటే గోనె సంచి ఉంటుంది కదా, బస్తా మనకి గోనె సంచి దార అది పెడతారనమాట. అది పెట్టి దానికి అంటే జత చేసి ఇద్దరికి గోనె సంచికి ఒకసారి ఇస్తారు, ఫస్ట్ ఇంట్లో ఉన్న అబ్బాయికి ఇచ్చేసి ఆ తర్వాత గోనె సంచికి ఇస్తారనమాట. అలా ఇస్తారు. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి కలిపి ఒకటేసారి వాత అనేది ఇచ్చేస్తారు. సో వీళ్ళ పక్కనే పెదనాన్న కూడా కూర్చొని ఇందాక మనం ఆ ముద్దలైతే వేచేసామో ఇక్కడ మనకి ఆ పాట పాడతారనమాట. మా దాంట్లో ఒడుగు చేసేటప్పుడు ఆ పాట అనేది మీరు కూడా వినండి ఎలా చేస్తారు అనేది. ఆ ముద్దలు చేతోని ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒకటి కట్టేలోపు ఆ పాట పాడతారు, అది తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ అలా 7 సార్లు చేస్తారనమాట. అలా 7 ముద్దలు కట్టిన తర్వాత ఆ లోపు మనకి సూది అనేది
దీపం మీద కాలుతూ ఉంటుంది. 7 సార్లు 7 ముద్దలు చేసి ప్లేట్లో పెట్టగానే ఇలా మనకి చేయికి లెఫ్ట్ హ్యాండ్కి వాత అనేది పెడతారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆయన మావయ్య అనమాట, ఫోన్లో చూసి పాడతారు పాట. అప్పటి కాలంలో అయితే వాళ్ళు డైరెక్ట్గా పాడేటోళ్ళు. ఇప్పుడైతే చూడండి ఈయన ఫోన్లో అంటే రాసి పెట్టుకున్నారనమాట, సో అది పాడతారు. ఇప్పుడు ఈ వాత పెట్టేటప్పుడు అంటే ఆ సూదిని కాలుస్తూ ఆ బేషన్లో చూర్మం ఉంది కదా, అందులోంచి చేతిలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్వాళీ అంటారు, ముద్దలు చిన్న ముద్దల్లా కడతారు కుడుమల్లాగా. అండ్ మా క్యాస్ట్లో కుసాయి బావ అంటే ఆ దేవుడికి ఆరాధిస్తూ ఆ మంత్రాలని చదువుతూ తర్వాత వాత పెడతారనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేయండి మీరే. पूजा माइज पाती माइज पूजन हार मुंगे यत्र डालेरो तली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा અમે કેવું તો માંગો એક એક ભાઈ પાળી આવે પાળી જાવે માઈજ પૂજા માઈજ પાતી માઈજ પૂજન હાર મુંગે यत्र डालेरो तली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा पाळी आवे पाळी जावे माईज पूजन हार मुंगे डावेरो तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा सदा सदा पाळी आवे पाळी जावे माईज पूजा पूजन हार అంత మంచిది. मुंगेद्रा डावेरो तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा क्वाळी आवे क्वाळी जावे माईज पूजा माईज पाती माईज पूजन हार मुंगे यत्र डावेरो तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा क्वाळी आवे क्वाळी जावे माईज पूजा माईज पाती माईज पूजन हार मुंगे यत्र डावेरो तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा ఏగి ఇంకొకటి కొంచెం పైన పెట్టు पाती माईज पूजन हार तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा డబుల్ కాదు डबल కాదు ముట్టనిస్తలేదు మీ డాడీ కెమెరా కాదు అన్న దిక్కు చూడు ఇక్కడ మన దేకినాం అన్న నువ్వు కూడా అన్నకి దగ్గరగా పెట్టుగా అంత టెన్షన్ పడుతున్నారు బాగా ఎక్కువ కావచ్చు. घोड़ो हासलो पातळिय समा गोसाई बाबा सदा सदा क्वाळी आवे क्वाळी जावे माईज पूजा माईज पाती माईज पूजन हार मुंगे यत्र डावेरो तल्ली यत्र समा धोळो घोड़ो हासलो पातळिय समा
गोसाई बाबा सदा सदा क्वाली जावे माइज पूजा माइज पूजन हार मूंगे एद्रा डावे रो थली एद्रा समा दोड़ो घोड़ो हासलो पतलिया सेवा गोसाई बाबा सदा सदा क्वाली जावे माइज पूजा माइज पाती माइज पूजन हार मूंगे एद्रा डावे रो थली एद्रा समा दोड़ो घोड़ो हासलो पतलिया सेवा गोसाई बाबा सदा सदा क्वाली जावे माइज पूजा माइज पाती माइज पूजन हार मूंगे एत्रा डावेरो तली एत्रा समा दोड़ो घोड़ो हासलो पतलिया सेवा गोसाई बाबा सदा सदा क्वाली जावे माइज पूजा माइज पाती माइज पूजन हार मूंगे एत्रा डावेरो तली एत्रा समा दोड़ो घोड़ो हासलो पतलिया सेवा गोसाई बाबा सदा सदा कदी ये लास्ट सुदा है क्वाली जावे माइज पूजा माइज पाती माइज पूजन हार मूंगे एत्रा डावेरो तली एत्रा समा दोड़ो घोड़ो हासलो पतलिया सेवा गोसाई बाबा सदा सदा फुकार एक मस्त से फुकार आठ जोड़ मिल गया राइट अब तो प्राइवेट కంటే చోటుకి ఎక్కువ కాలేదు छोटू बाड़ी घटी थी నిజంగానే నా చేపెట్టి కూస్తున్నాను అది ఎంత మంచిదో ఇదే నాళ ఫోన్ దాని నిన్న కొట్టాను ప్లేట్ పానీ ప్లేట్ उबड़ रायला ए बगला सारे दवा चले जा दो के नाम का है या दो के नाम का है अन्ना डोगरा नाम का है मीराणी रबड़ा हनिया डोगरा भी तो बोल हनिया डोगरा तू हनिया डोगरा मीराणी तुलेस हनवा डोगरा तुलेस लाती काय तमा डोगरा नाम काय તમારે ડોરી પાછો ડોરી નામ भाई अगरबत्ती छेनी काय बिल्ला ओटू बाळेर छेनी का अगरबत्ती बाळा बिया बाळा या बाळा नु देव बसा घाल बाळे नी ना डोगरा नाम का तो नाम मकेरी जगो छेनी देना का सुध भोगरोला అయిపోయి తీసి చేద్దాం तो गोबरा तवा घाला तो देना को अच्छा देना देव एवढी बाट नाही देव एवढी सोड एवढी करनो राईट पुन्हा देव खबर काय आलता मस्त फुटेचा సక్సెస్ बेळेरची चार बच्च दोइर కొబ్బరికాయ హాసుడా నవ్వుకుంటారు నిజంగా ఊర్లో అయితే మస్తు జోక్ చేస్తారు ఆ జోక్ మీరు తట్టుకోలేరు కూడా लारच मुझे छोड़ दूं मैं हाँ वरे काई बड़ो बड़ो रचरा हाँ ये एंडा बोलो छन वो हाथी बोलो छन धोखा दो ये धोको काम दो रुका घी का तो घिलाई है बोल रहा है कि तो अंदर रोला है अरे ते चूल्हो पड़े हो चूल्हे ती वो सब बोले छोटा पानी छे हाथ धोए ने हाथ धो के एवढी किलो किलो दी दम एवढी धक्का पेळी कोडకు धक्का देवछु काय तो हां दे बाप दे बाप दे తండ్రి काई अरे हमको पुकार हनो काई सिपरे के पुकार डोगरा फर्स्ट डोरा मेजनो भाई कोळे डोगरी डोरा देखो अब लास्ट के अंदर डोरी न डोरा अंदर गई डोगरा नाम लेनो दादा नाम लेनो दादी नाम लेनो दादा नाम काय याड बड़ा सदस्य था डोरा नाम दादा नाम दादा दादी
दादा 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 बातुले जगदारी नाम ले शेर नाम ले नाम ले लेन केवढो सात आई देना होगा सात आई देगा वो हजर डैडी की डैडी को निराले या हनुमानोरा लेस या दादी लेस उन दोनों नाम है हाल होगा हां गाड़े कोनी तू घर में रहनो वाचा दादा तू अंदर तो क्या जे कोना ये कोना दे भोगना लागती काई छे तेरा नाम है वाचा दादा या लेस या लेस या हनुमानोरा लेस या लेस शेर नाम ने घालूस कर हनु तू घालूस करने केरी डोरा नाम केरी एता श्रे नाम भरी कोय वाचा केरी डोरा लेस बड़ी तू लेस दिया केवढो हनमी आई याडी लचरा डोरा तू लेस डोगरी मोती डोरी तू लेस लास्ट को सूर्या बा तू लेस लचरा दादा तू लेस वीडियो समोर काढ रे थोडी ती काढ रखायचं केन निकाल रहे हा जो मोठा काढ मोती दादी तू लेस तर हात निकालो भाई हो गंडे बालाजी भोग दोरा आदू दादार का फायरोस ये फायरो दादा तू लेस तुम कैसे क्या हो चुका है जनी तू क्या हो चुका तमाक तो दिल से हरदला ले हां वही धाप धाप करो ये मार नाती पद हैदराबाद खारे भाई हम पर बैठ के गए हम बार नाम लेने से क्या हां सूर्यपाल तू लेस के या बात लेस पोती पोता मंची का देखेस के मंची का आशीर्वाद करो के लाज करो को हां जाओ भाई हां एवढे अब तमार अपन डोर कराएंगे कतरा काय तमार पारवार से तमार नाम से मतलब क्लास बार करना होगा हां अपन डोर तुझ्या डोरा काय छे टमाटर डोरावर तू गे या आडू సో స్టార్టింగ్ ఇక్కడ పొయ్యి పెట్టాం కదా, అక్కడ ప్లేస్ లేక ఆ పొయ్యిని తీసుకెళ్ళి కింద పెట్టాము, రైస్ కింద వండాము. సో నేను ఆ రైస్ కోసం వెళ్ళే గ్యాప్లో ఇక్కడ కొంచెం ఫోన్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ పెన్నంలో ఏం జరిగింది అనేది మీకు అర్థం కాలేదు. ఏం లేదంటే ఆ పెన్నంలో కొంచెం బొగ్గు తీసుకొచ్చి స్టార్టింగ్లో నేను కడాయిలో కొంచెం హల్వాలాగా చేశారని చెప్పాను కదా బియ్యం పిండితోనే, అది గిన్నెలో తీసుకొచ్చింది. ఆ బొగ్గులో మనకి ముత్తాతలు నానమ్మలు బాబాయిలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లను గుర్తు తెచ్చుకుంటూ కొంచెం నెయ్యిని వేసి ఆ బొగ్గులో ఈ లప్టీ ఏదైతే ఉందో దానిని, అంటే హల్వా లెక్క ఉంది కదా, దాన్ని నివేదన చేసి వాళ్ళని తలుచుకుంటూ మొక్కుతారనమాట. ఆ తర్వాత ఆ చేతిని, నెయ్యి చేతిని ఇప్పుడు మనకి ఆ రాగి చెంబులో కడిగేసి అటొక 3 సార్లు ఇటొక 2 సార్లు 5 సార్లు సాకపోసేసి ఆ తర్వాత అదే నీళ్ళని మనం ఇంటి మీద అలాగే మన మీద మన చుట్టూ వాళ్ళ మీద చిలకరించుకుంటారు, చాలా మంచిది అనేసి. సో అలా వాళ్ళ పేర్లని మరొకసారి తలుచుకుంటూ దండం అయితే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే శుభకార్యం అంతా కూడా మనకి మంచి జరగాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా అంతా మంచి జరగాలి అని చెప్పేసి వాళ్ళ పేర్లని తలుచుకుంటూ మరి మొక్కుతారనమాట. సో ఇంతేనండి. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఇజ్జత లెక్క ఒడుగు చేసేసారు. పెళ్ళైతే ఒకరికి జరుగుతుంది, ఇద్దరికి కాదు. అండ్ వేరే వాళ్ళకి అంటే 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అంటే 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఒడుగు మాత్రం కలిపి ఇద్దరికి ఒకేసారి చేసుకోవచ్చు. 4 ఉంటే 4కి ఒకేసారి చేస్తారు. 3 ఉంటే కనుక 3కి దాంతోపాటు ఒక అంటే పీటని వేసి పక్కనే పీట మీద ఏంటంటే గోన సంచిని పెట్టి జత కింద యాడ్ చేసి 4ని అలా కూర్చోపెట్టేసి అలా చేస్తారనమాట ఒడుగు. ఇంతేనండి, మా దాంట్లో అయితే ఇలా జరుగుతుంది. మీ దాంట్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఒడుగు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెళ్లి కొడుకుకి ఇలా ఒక పొడుపు కథనైతే అడుగుతారు, మా భాషలో అడుగుతారు. దానికి అంటే అర్థం ఏంటి అనేది చెప్పాలన్నమాట. సో అది చాలా అంటే పాతకాలంలో ఉండే మనుషులకైతే అర్థమవుతుందండి. మీకు ఎవరికైనా అర్థమైతే కనుక కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. అప్పట్లో ఇలానే అడిగేవారంట. ఒకసారి అయితే వినేయండి మరి. वो साथी वालों का अगर पत्ते में खाओ ये बोले सवार ले भूखे सर फिको दलास खाना बेती तो देखो तो सरपंच यार बड़ा काटू बड़े यही काटू बड़े सर को गेदा काटू गेदा पर यहाँ भारी मेलू भारी पर यहाँ झारे मेलू घास घालू हवेल घालू फेरन घालू बेटी पंचायत राजा गोजरी पतारी बांधी माँ बाप मेरी बेटी
घास घालू हवेल घालू हेरन घालू बेटी पंच पंचारी पतारी बांधी माँ बापेरी बेटी पंच पंचारी बांधी తెలియంటే మా బాబేరు बेटी నా పంచుకునే కొడు దానికి జవాబు చెప్పినా దినాలు లేకపోతే అర్థం కాలేదు అది. నీకు అర్థమైందా అసలు మోటు భాషగా అడుగుది పెద్దలకు అర్థం కాలేదు నాకు అర్థమైంది తెలుగులో ఏమన్నా అందరికి అర్థం కాదు అది ఐదోళ్ళకే అవుతుంది అది చెప్తాడు మామనే చెప్తాడు అర్థం కానీ అది ఎట్లా పటాలు పెట్టి ఇహనొక అగర్ బగర్ अगल बगल बैठी डावसानी वत्स बैठी घूमटाड़ी पंच पंचारी पतारी है पंच पंचारी పతాలి पतारी नोड़ी माँ बापेरी बेटी छोड़ी माँ बापेरी बेटी छोड़ी మా బాపేరి బేటి छोड़ी అంటే ఇక్కడ अगल बैठी बगल बैठी डावसानी ओके అమ్మాయి మా ఆయన దీని జవాబు చెప్తేనే ఆ బంతి ఎంతనే ఉండదు కదుగో మనకి అధికారం కొని మంచి మేము చేని మనకి పది మంది చెప్తారు మంచి మేము చేని జో ఇది ఇక్కడ నీకు నేను నీకు ముందు తెలియకొస్తున్నా అరే పెళ్ళిళ్ళు అడుగుతారు కదా పెళ్ళి అయిపోయినాక ఆ బంతి చేస్తున్నాం అప్పుడు వాళ్ళు వేస్తారు నీకు వచ్చి దీనికి సమాధానం చెప్తేనే వాళ్ళు భోజనం పెడతారు లేకపోతే గంటలైనా ఆపుతారు. ఇదే చెడు అందరికీ అందరికి ఏదైనా చెట్టు పేరు అది ఇప్పుడు లేదులే అప్పుడు ఇప్పుడు లేదులే కానీ అప్పుడు ఉండే దీన్ని నేను చెప్తాను ఇప్పుడే చెప్పకూడదు అది చెప్తారు ఇంకా ఉంది ముందు పెళ్ళి ఉంది రిసెప్షన్ ఉంది అన్న మనతోటే ఉంటాడు ఆయన అన్ని రికార్డ్ చేస్తున్నాడు ఫంక్షన్ ఉన్నది సో ఇప్పటివరకైతే ఈ అడుగు పూర్తయిపోయిందండి, చూసారు కదా. సో ఇక్కడ నేను ఈ వీడియో కొంచెం మళ్ళీ యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి, అది ఇక్కడ కొంచెం కట్టెల పొయ్యి పెట్టి అన్నము అది పెట్టాం కదా రైసు. సో అది వచ్చిన చుట్టాలకి అలాగే మనకి ఇరుగు పొరుగు ఇంటి పక్కన అలాగే మనకి తాండాలలో చాలామంది పిలుస్తారు. సో వచ్చిన చుట్టాలకి భోజనం పెడతారనమాట పిలిచి. సో అడుగు అంటేనే 10 మందికి అలా ఒక 5 రకాల వంటలు చేసి పెడతారు. అంటే పప్పు అంటే ఒక బిందెలో రైస్ చేస్తారు, ఇంకో గిన్నెలో పప్పు, అలాగే అంటే గుండిలో అంటే బిందెలో, అండ్ ఇంకో దాంట్లో పచ్చి పులుసు అండ్ ఆలుగడ్డ టమాటా లేకపోతే వంకాయ కూర అలా. అంటే వాళ్ళకి నేను ఒక 5 రకాలు ఇలా అన్నంతో కలిపి 5 రకాలు ఉండేటట్టుగా చూసుకొని చేస్తారు. కొందరైతే ఏం చేస్తారంటే వాళ్ళ ఆచారం ప్రకారం యాటను కూడా కోస్తూ ఉంటారు. సో మా దాంట్లో అయితే ఇలా కూరగాయల భోజనమే చేస్తారండి. సో అదైతే కింద రెడీ అయిపోయింది, కాకపోతే నేను అవన్నీ రెడీ చేసేటప్పటికి వీడియో తెలియదు, అది కింద ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ ఇది పైన అవుతుంది. సో అవన్నీ కూడా తీయడం అయితే అవ్వలేదు, ఎందుకంటే అటు పని చేసుకోవాలన్నా ఇటు ఫోన్ పట్టాలన్నా అన్నీ నేనే చూసుకోవాలంటే అవ్వలేదు. సో అంటే వేరే వాళ్ళని ఫోన్ ఇస్తే కనుక వాళ్ళు సరిగా తీయట్లేదు అనమాట వీడియో. సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు చూడడంలో, అండ్ నా పనిలో నేను అవన్నీ చూసుకోవాలంటే నాకు కొంచెం కుదరలేదండి. ఏమనుకోకండి, ఈ వీడియో అయితే మీకు కొంచెం మంచిగానే చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే మనకి చుట్టాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే మన ఇంట్లోనే ఉంటారనమాట. సో తండాలలో ఏం జరుగుతుందంటే అంటే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి అంటే దావత్ ఎలా చేస్తారో సో అలానే చేస్తారు, కాకపోతే ఇది కూరగాయల భోజనం పెడతారనమాట. వీడియో మొత్తం చూసాక మీకేం అనిపించిందో కామెంట్ చేయండి. ఈ అడుగు అయితే అంటే మనకి సిటీలోకి పల్లెటూరుకి చాలా డిఫరెంట్ ఉందండి. సిటీలో అలానే చాలా సింపుల్గా జరిగిపోయింది అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఎక్కువ హడావిడి పనులు జరుగుతున్నాయి కానీ సంబరం అయితే ఎక్కువ అనిపించలేదు. పల్లెటూరులో అయితే చాలా సంబరాలు ఉంటాయి అండ్ అందరూ ఇరుగు పొరుగు చుట్టాలు అందరూ వస్తారు, చాలా గమ్మత్తు ఉంటుంది. ఇక్కడైతే చాలా ఈజీగా అంటే సింపుల్గా జరిగిపోయింది, డల్గా అనిపించింది. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఆయన నైవేద్యం ప్రసాదం అంతా కూడా తినేస్తారు. ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.